హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 32nd వీడియో వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ వీడియోలో మనము సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనము సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక చిన్న ట్రిక్ వాడుతున్నా. ఆ ట్రిక్ ఏంటంటే చూడండి, నేను ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటున్నా. చూడండి, ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటున్నా. ఒకవేళ నేను ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటే ఇది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో నాకు ఎక్స్ వచ్చేస్తుంది కదా, therefore sin of x plus c. సో sin of x plus c అంటే అది ఏ ఫార్మాట్లో ఉంది? sin of a plus b ఫార్మాట్లో ఉంది కదా. సో నేను sin of a plus b ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్ములాని అప్లై చేయొచ్చా చేయలేదా? చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో sin of a plus b ఫార్ములా ఏంది? sin of a plus b is equals to sin a cos b plus cos a sin b. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ sin of a plus bనే అప్లై చేస్తున్నా ఇందులో. sin of x plus c is equals to sin x cos c plus cos x sin c. సో వన్స్ నేను అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఆ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ నేను ఏ ప్లస్ బి పెట్టేస్తున్నా. సో పెట్టేస్తే ఏమొస్తుంది నాకు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ సి. సో మళ్ళీ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. సో రెండిట్లో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఫార్ములాస్ ఏందో చూద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దాని షార్ట్ కట్ ఏంది? మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము, ఎస్సి ప్లస్ సిఎస్. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దీని షార్ట్ కట్ ఏంది? సిసి మైనస్ ఎస్ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిని చూడండి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తా? సైన్ ఏ కాస్ బి ప్లస్ అంటే ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిని కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏముంది మనకి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. వన్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాటిని మల్టిప్లై చేస్తున్నా, అంటే లోపల ఉన్న టర్మ్స్ని బయట దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు చూడండి సైన్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి ఎంత? సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి ఎంత? కాస్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి ఇంటూ సైన్ సి ఎంత? కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి ఎంత? సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో క్లియర్గా అర్థమైందా? సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ ఏవేవైతే ఉంటాయో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, వీటన్నిటికీ మనం సేమ్ సింపుల్ ట్రిక్ వాడతాం. ఆ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనము ఏ ప్లస్ బి ప్లేస్లో నేను ఏం పెట్టుకుంటా అంటే ఎక్స్ పెట్టుకుంటా. ఎక్స్ పెట్టుకొని సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోతా. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా మీకు కొంచెం షార్ట్ కట్స్ అవసరం. ఇంత పెద్ద ఫార్ములాని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారనే డౌట్ మీకు ఉంది. సో సింపుల్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ నేను ఏబిసి సైక్లిక్ ఆర్డర్లో రాసుకున్నా, అంటే ఏ తర్వాత బి, బి తర్వాత సి. సో ఇప్పుడు మనము దీన్ని వాడుకొని మనం ఎట్లా రాస్తామో చూడండి. ఫస్ట్ బ్లాక్ యారోస్ చూడండి నావి. ఓకే, బ్లాక్ యారోస్ చూడండి. బ్లాక్ యారో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పండి నాకు. ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, యారో ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆ టర్మ్ సైన్ తీసుకోవాలి. సో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ సైన్ ఏ. ఓకే, నెక్స్ట్ మిగతా రెండు టర్మ్స్ వచ్చేసి కాస్ వచ్చేసి సైన్ ఏ కాస్ బి కాస్ సి. చూడండి సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ యారోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ కలర్ యారో ఏంది చెప్పండి మీరు? రెడ్. సో రెడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బి నుంచి. అంటే యారో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ బీకి అంటే ఆ యాంగిల్ ఏం పెట్టుకోవాలి? దాని ముందు ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ పెట్టుకోవాలి. సో చూడండి సైన్ బి. తర్వాత మిగతావి ఏవైతున్నాయో సి ఏమున్నాయా? కాస్ ఏ అయిపోతాయి. చూడండి కాస్ ఏ సైన్ బి కాస్ ఏ. చూడండి బి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సైన్ బి ఉంది. నెక్స్ట్ కాస్ ఏ చూడండి కాస్ ఏ ప్లస్
నెక్స్ట్ గ్రీన్ యారో చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే యారో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది సైన్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి సైన్ సి, చూడండి సైన్ సి, మిగిలినవి ఏమైపోతాయి, సైన్ సి అయితే మిగిలినవి ఏబి ఏమైపోతాయి, కాస్లు అయిపోతాయి, కాస్ ఏ కాస్ బి, సారీ సైన్ సి కాస్ ఏ కాస్ బి మైనస్ లాస్ట్కి ఏంటంటే చూడండి ఇట్లా పెట్టేసుకోండి, అన్ని సైన్లు అయిపోతాయి, సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో క్లియర్గా అర్థమైందా? ఈ యారో సిస్టమ్ మీరు వాడుకున్నారనుకో ప్రతి, ఇప్పుడు కాస్కి కూడా ఇంతే, కాస్కి ఒక యారో సిస్టమ్ ఉంటుంది. సో మీరు ఏంటంటే కొంచెం ఇందులో కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకో, లేదా మీకు అంత కూడా వద్దు ఇంకా చిన్న షార్ట్ కట్ కావాలంటే చూడండి సైన్ ఏ కాస్ బి కాస్ సి, చూడండి ఏబిసిలు పెట్టుకోండి, ఏబిసిలు అన్ని దగ్గర ఏబిసిలు పెట్టుకోండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పెట్టకండి దాని పక్కన. ఫస్ట్ సైన్ ఎక్కడ వచ్చింది, ఏ దగ్గర వచ్చింది కదా, నెక్స్ట్ సైన్ బి దగ్గర వచ్చింది చూడండి, నెక్స్ట్ సైన్ సి దగ్గర వచ్చింది. మీరు ఆ 3 రాసేసుకున్నారు అనుకోండి కథం, మిగతావన్నీ కాస్ట్లే కదా. సో ఫస్ట్ ఏబీసీ ప్లస్ ఏబీసీ ప్లస్ ఏబీసీ మైనస్ ఏబీసీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏ పక్కన సైన్ పెట్టుకోండి, నెక్స్ట్ టర్మ్లో బి పక్కన సైన్ పెట్టుకోండి, నెక్స్ట్ టర్మ్లో సి పక్కన సైన్ పెట్టుకోండి, తర్వాత వీటన్నిటికీ సైన్లు పెట్టుకోండి, మీకు ఎట్లయినా గుర్తుంటుంది. తర్వాత మిగతావన్నీ కాస్ట్లో పెట్టేసుకుంటే మనకు ఫార్ములా వచ్చేస్తుంది. ఐదర్ ఈ ట్రిక్ అన్న వాడండి లేదా ఈ ట్రిక్ అన్న వాడండి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీని వాల్యూని మనము ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సిమిలర్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మనము సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో ఏ మెథడ్ అయితే వాడినామో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో కూడా అదే మెథడ్ వాడతాం. సో స్టెప్ 1 ఏంది, నేను ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటా. సో ఎక్స్ అనుకున్న తర్వాత ఏం చేస్తా, ఈ ఏ ప్లస్ బిలో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కదా. సో నేను కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో పెట్టుకోవచ్చా లేదా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో నేను ఈ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిని ఈ ఫార్ములాలో పెడుతున్నా. చూడండి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ కాస్ సి మైనస్ సైన్ ఎక్స్ సైన్ సి. సో అట్లా పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఎక్స్ ప్లస్లో నేను ఏ ప్లస్ బి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే ఎక్స్ ప్లస్లో నేను ఏ ప్లస్ బి పెట్టుకున్నా కదా. సో అందుకే నాకు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్లో ఏ ప్లస్ బి పెట్టుకుంటున్నా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ సి. సో ఇప్పుడు చూడండి మీరు ఈ ఫార్ములాలో మీరు గమనించినట్టయితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. సో ఇప్పుడు ఆ ఫార్ములాస్ తెలుసు కదా. ఇప్పుడు ఆ ఫార్ములాలో ఏదైతే వాల్యూ ఉందో లేదో ఆ ఫార్ములా ఏదైతే ఉందో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దీనికి షార్ట్ కట్ కూడా చెప్పింది నేను, సిసి మైనస్ ఎస్ఎస్. సిమిలర్గా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, దానికి షార్ట్ కట్ ఏంది, ఎస్సి ప్లస్ సిఎస్. చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్ని రాసేసేయాలి. ఏముంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, లోపల ఉన్న టర్మ్స్ని బయట దాంతో మల్టిప్లై చేసి టోటల్ అంతా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి ఎంత, కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి ఎంత, మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్ వచ్చేసింది మైనస్. తర్వాత సైన్ ఏ కాస్ బి ఇంటూ సైన్ సి ఎంత, సైన్ ఏ కాస్ బి సైన్ సి. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్. తర్వాత కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి ఎంత, కాస్ ఏ సైన్ బి సైన్ సి. సో రీఅరేంజ్ చేసి రాసిన తర్వాత మనకు లాస్ట్ ఫార్ములా ఏమొస్తుందంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ కాస్ బి కాస్ సి. సో క్లియర్గా అర్థమైందా. సో దీనికి కూడా మీరు షార్ట్ కట్ అడుగుతున్నారు. షార్ట్ కట్ ఎట్లా అంటే సింపుల్, ఇందాక చెప్పిన ఒక సింపుల్ షార్ట్ కట్ ఏంది, ఫస్ట్ ఏబీసీలు పెట్టేసుకోండి మొత్తం. చూడండి ఏబీసీ పెట్టేసుకోండి, ఏబీసీ అట్లా 4 ఏబీసీ టర్మ్స్ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏమంటాలి, ఏకి ముందు అన్ని ఏకి బీకి సికి ముందు కాస్లు పెట్టేసుకోండి, కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి,
ఏకి ఫస్ట్ మీరు ఏం పెట్టాలి, కాస్ పెట్టాలి, మిగతా రెండింటికి సైన్ పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, బీకి మీరు కాస్ పెట్టాలి, మిగతా రెండింటికి సైన్ పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, సికి మీరు కాస్ పెట్టాలి, మిగతా రెండింటికి సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక్కడ మిస్టేక్ చేసిన, సారీ, ఇది సైన్. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏకి కాస్ పెట్టుకోవాలి, తర్వాత బీకి కాస్ పెట్టుకోవాలి, తర్వాత సికి కాస్ పెట్టుకోవాలి, మిగతా అవన్నీ టర్మ్స్కి సైన్లు పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఏకి కాస్ పెట్టుకున్న మిగతావన్నీ సైన్, నెక్స్ట్ బీకి కాస్ పెట్టుకున్న మిగతావన్నీ సైన్, నెక్స్ట్ సికి కాస్ పెట్టుకున్న మిగతావన్నీ సైన్. సో ఇది ఒక సింపుల్ షార్ట్ కట్. సో క్లియర్గా అర్థమైందా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అండ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలి.